సంచలనం సృష్టించిన మీర్పేట కేసులో అయితే రోజుకో ట్విస్ట్ అయితే బయటపడుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న కొద్దీ అయితే విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అయితే హత్య చేసిన తర్వాత ఆమె శవాన్ని మాయం చేయడానికి అయితే సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాను చూసి టెక్నికల్ ఉపయోగించినట్లు పోలీసులు విచారణ తేలింది. అందులో ఇంట్లో వాళ్ళు మాట వినకుండా ఒక మహిళను పెళ్లి చేసుకొని బాలికని దత్తత తీసుకున్న కూతురు కొడుకుతో కలిసి తన హత్య చేస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేయాలని చూస్తుంటారు. అలాంటిదే ఈ పథకం ద్వారా గురుమూర్తి అయితే సృష్టించినట్లయితే తెలుస్తుంది. ఇంట్లో చిన్నపాటి నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో యాసిడ్ పోసి ఎలాంటి వాసన రాకుండా కొన్ని రసాయనాలు కలిపి రసాయనాల శవాన్ని ఆ ట్యాంక్లో వేస్తారు. యాసిడ్ రసాయన శవాన్ని కరిగించి నీళ్ళలాగా మారుస్తాయి. శవం మొత్తం కరిగిపోయినాక 5 రోజులు పడుతుంది. నీళ్ళలో కొత్త చొప్పున కాలిపోకుండా వాష్రూమ్ నుండి ఫ్లష్ ద్వారా మెల్లమెల్లగా వదులుతారు. కరిగిపోయే ఎముకలు చిన్న చిన్న ముక్కలుగా తర్వాత పొడి చేసి డ్రైనేజ్లో వదిలేస్తారు. తల్లి కొడుకులు చేసిన ఈ ప్రవర్తన చూసి ఈ హీరో గురుమూర్తి కూడా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్లయితే తెలుస్తుంది. పోలీసులు పూర్తిగా విచారించిన నేపథ్యంలో గురుమూర్తి ఈ సినిమా కథను చెప్పినట్లయితే తెలుస్తుంది. వెంకటమాధవ్ హత్య కేసులో నిందితుడు ఆమె శవాన్ని సినిమాలో చూపించినట్టు మటమాయం చేయాలని భావించాడు. అయితే ఎగ్జా బ్లేడ్తో తల మొండెం వేరు చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి మాంసాన్ని బకెట్లో వేసి నీళ్లు పోసి హీటర్తో మరిగించి ముద్దలుగా మారిన శరీర భాగాలపై యాసిడ్ ఇతర రసాయనాలను పోసేసి సాధ్యమైనంత చిన్న ముద్దలైనట్లు చేసినట్లు తెలుస్తుంది. ఎముకలు స్టవ్ పై కాల్చి చిన్న చిన్న ముక్కలను విరగొట్టి దంచి పొడిలాగా చేసినట్లయితే తెలుస్తుంది. వీటిని కొంత బాత్రూంలో ప్రెస్ ద్వారా మిగిలిన బకెట్లో వేసుకొని మీర్పేట పెద్ద చెరువులో పారేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇదంతా చేస్తున్న ప్రయత్నంలో నిందితుడైనటువంటి గురుమూర్తికి అయితే గాయాలు తగిలినట్లయితే ఈ గాయాల ద్వారానే పోలీసులు అయితే ఆ గురుమూర్తి నిందితుడిగా గుర్తించినట్లయితే తెలుస్తుంది. ఈ విషయంలో అయితే గాయాలు ఇంట్లో నుంచి బయటకు దుర్వాసన రాకుండా అయితే గురుమూర్తి బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించిన ఆధార ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని పంపించారు. వాటిని పరిరక్షించిన అతరాలు వెంకట మాధవ్పై చేసిన నిర్ధారణ ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. మొదటి రోజే అల్లుడిపై అనుమానం వచ్చిందని చెప్తున్నారు అత్తమామ. అయితే అల్లుడే పూర్తిగా నిందితుడని పోలీసులకు అత్తమామ చెప్పినా కూడా పూర్తి విచారణ తర్వాత అంతకు ఎవరైనా నిర్ధారిస్తున్న పోలీసులు చెప్పిన నేపథ్యంలో తన భార్యను చంపింది గురుమూర్తి అని ఒప్పుకున్నాడు. గురుమూర్తి ఇదంతా చేస్తున్న నేపథ్యంలో తనకు కాళ్లకు వేళ్లకు గాయాలైనట్లయితే తెలుస్తుంది. సేమ్ మలయాళం సినిమాలోనూ సూక్ష్మదర్శిని అనే సినిమాను ఉద్దేశించి సినిమాను చూశాకే ఇదంతా చేసినట్లయితే ఆ గురుమూర్తి ఈ విషయంలో ఎంత సమయస్ఫూర్తి పాటించడం అని మనకు ఇప్పటికే అర్థమవుతుంది. అయితే ఈ నెలలో 16వ తారీఖు నాడైతే గురుమూర్తి తన భార్యను అత్యంత కిరాతకంగా యాక్సో బ్లేడ్ తోటి అయితే ఎక్కడికక్కడ ముక్కలుగా కోసి ఆ ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టి వాటిని ఎండిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే పొడిగా చేసి ఆ పొడినంతా తీసుకెళ్లి ఆ దగ్గరలోని జిల్లాల చెరువులో పాడేసినట్లయితే తెలుస్తుంది. ఇదంతా గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాన్ని అయితే పూర్తిగా పోలీసులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గురుమూర్తి అయినా ఇంకా గురుమూర్తి వెనకాల ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పరిశీలించి పూర్తిగా నిజ నిర్ధారణ అయినాకనే పోలీసులు అయితే పూర్తిగా ఆర్మీ జవాన్ ఎక్స్ ఆర్మీ జవాన్ అనేటువంటి గురుమూర్తి ముద్దాయిగా తెలిసినట్లయితే తెలుస్తుంది. అయితే గురుమూర్తి చేసిన ప్రయత్నాలు అయితే విపరీతమైన సినిమా టెక్నికల్ ఉపయోగించి అయితే ఈ హత్యకు ఉపయోగించినట్లయితే తెలుస్తుంది. హత్య కేసులో అయితే యాక్సో బ్లేడ్ ను ఉపయోగించినట్లయితే తెలుస్తుంది. మరణ ఆయుధాలు స్పష్టమైన మరణ ఆయుధాలు అయితే పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక మొబైల్ ఫోన్ అలాగే గురుమూర్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారించిన తర్వాత గురుమూర్తి ఇట్లాంటి కేసు గురుమూర్తి దీనికి హత్య గావించబడిన గురుమూర్తి ఈ హత్య చేసినట్లయితే పూర్తి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గురుమూర్తి చేసిన ఈ స్టోరీ అంతా చూస్తుంటే అయితే ఒక సినిమాను మించి ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సమయస్ఫూర్తి చాలా మందికి తెలియదు. చాలా చోట్ల హత్యలు జరిగితే కత్తులతో ఏదో చేసి, కానీ గురుమూర్తి ఒక సినిమా చూసి సినిమాలో ఉన్న పద్ధతిని మొత్తం అట్లాంటి సేమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి గురుమూర్తి అయితే తన భార్య వెంకట మాధవి అయితే హత్య చేసినట్లయితే పోలీసులు ఒక నిర్ధారణ చేసినట్లయితే తెలుస్తుంది.